నమస్కారం. దివ్యాంగ్ సారథి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందజేసే సదరం సర్టిఫికేట్‌లలో నకిలీ సర్టిఫికేట్లు మరియు డూప్లికేట్‌లలో ఏరివేతలో భాగంగా ఈ రోజు నుండి యూడీఐడీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకే దేశం ఒకే దివ్యాంగ కార్డులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దీనిలో భాగస్వామి అయింది. ఈ రోజు నుండి ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకొని సదరం క్యాంప్‌కు హాజరవుతారో వారికి సదరం సర్టిఫికేట్‌కు బదులుగా యూడీఐడీ కార్డు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం దివ్యాంగులకు అమలు చేసే అన్ని ప్రభుత్వ పథకాలకు సదరం సర్టిఫికేట్ స్థానంలో యూడీఐడీ కార్డును నమోదు చేయించుకోవాలని తెలిపింది. గతంలో సదరం సర్టిఫికేట్ పొంది ఉండి యూడీఐడీ కార్డు అందని వారు ఎవరైనా ఉంటే వారు ప్రభుత్వ పథకాలకు అప్లై చేసే సమయంలో మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ అప్లై చేసిన రిసిప్ట్ ఉంటే దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ పొందిన దివ్యాంగులు ఉంటే వారు మళ్ళీ క్యాంపుకు హాజరై యూడీఐడీ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదని, వారు యూడీఐడీ వెబ్సైట్లో కానీ స్వావలంబన్ వెబ్సైట్లో కానీ అప్లై చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే చాలామంది దివ్యాంగులకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మరియు డిఆర్డీఓ ఆఫీస్ ద్వారా యూడీఐడీ కార్డు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా రానివారు ఉంటే తమ స్థానిక అధికారులను సంప్రదించాలని, అక్కడ కూడా లేనప్పుడు మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు. అయినప్పటికీ తెలంగాణలోని చాలామంది దివ్యాంగులకు ఇప్పటికీ యూడీఐడీ కార్డు అనేది వారి చేతికి అందలేదు. అలాగే చాలామందిలో ఫోటో తప్పుగా రావడం, లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా రావడం, లేదా అడ్రస్ తప్పుగా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి వారి కోసం మన ఛానల్ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దివ్యాంగులు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండి మన ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో చేరిన వారికి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి మీ సమస్యలను అడిగి వాటికి పరిష్కారాలను చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కింద ఇచ్చిన లింకు ద్వారా కానీ లేదా పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వారికి ఈ అవకాశం లభిస్తుంది. దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు. జై హింద్.